కాశీ విశ్వనాథ్ దేవాలయం వారణాసి ఉత్తరప్రదేశ్. కాశీ విశ్వనాథ్ దేవాలయం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో గల వారణాసిలో కలదు. హిందువులకు అత్యంత పురాతనమైన ప్రదేశాల్లో ఈ ప్రదేశం మొదటిది. అతి ప్రాచీనమైన ప్రదేశం ఇది భారతదేశంలో. ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఈ పవిత్ర రాష్ట్రంలో అతి పవిత్రమైన గంగా నది కలదు. వారణాసి పేరు ఎందుకు వచ్చిందంటే ఈ ప్రదేశంలో వరుణ, అసి అని రెండు నదులు వచ్చి గంగలో కలవడం వల్ల ఈ ప్రదేశానికి వారణాసి అను నామం వచ్చింది. వారణాసి హిందువులందరికీ పరమ పవిత్రమైన పావన క్షేత్రం. ఇచ్చటకు ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది పైగా హిందూ యాత్రికులు దేశ నలుమూలల యాత్రికులు ప్రపంచ నలుమూలల ఇక్కడికి వచ్చి గంగా స్నానం, దైవ దర్శనం చేసుకుంటారు. ఇక్కడ గల కాశీ విశ్వేశ్వరాలయంలోని శివలింగం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. స్వయంగా ఇక్కడ శివుడు కొలువై ఉన్నాడని హిందువుల నమ్మకం. గంగా స్నానం వలన సకల విధములైనటువంటి పాపములు తొలగి పరిహారమై ముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ విశ్వేశ్వర ఆలయం అష్టాదశ శక్తిపీఠాలలో కాశీ ఇక్కడ ఒకటి. పూరి జగన్నాథ్ దేవాలయం పూరి, ఒడిశా లేదా ఒరిస్సా. పూరి జగన్నాథ్ ఆలయం ఒడిశా రాష్ట్రంలో బంగాళాఖాతం తీరాన గల పూరి అనే పట్టణంలో కలదు. ఈ దేవాలయం అతి పురాతనమైన హిందూ దేవాలయం. ఆ హరి యొక్క మరొక అవతారంగా పూరి దేవాలయంలో ఉన్న జగన్నాథుడిని ఇక్కడి ఒరిస్సాలో గల ప్రజలు కొలుస్తారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ ఆలయంలో చెక్కతో తయారు చేసినవి. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన చార్ధామ్ పుణ్యక్షేత్రాల్లో ఈ దేవాలయం కూడా ఉంది. జగన్నాథుడు అనగా విశ్వానికి ప్రభువు. తిరుమల తిరుపతి దేవాలయం చిత్తూరు, ఆంధ్రప్రదేశ్. తిరుమల తిరుపతి దేవాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలో కలదు. ఈ నగరాన్ని ఆనుకొని గల కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న ఊరే ఈ తిరుమల. ఈ రెండు నగరాలను కలిపి తిరుమల తిరుపతి అని వ్యవహరిస్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవాలయ వెంకటేశ్వర స్వామి టెంపుల్ని ప్రతిదినం 1,00,000 నుండి 2,00,000 వరకు భక్తులు దర్శిస్తుంటారు. ప్రత్యేక దినాల్లో 5 లక్షల మంది వరకు దర్శనం చేసుకుంటారు. ఈ యాత్రా స్థలం హరి శ్రీ వైష్ణవ సంప్రదాయంలోని 108 దివ్య దేశాలలో ఒకటి. వైష్ణోదేవి దేవాలయం వైష్ణవిదేవి, జమ్మూ కాశ్మీర్. ఈ దేవాలయం అత్యంత పవిత్రమైన అమ్మవారి పుణ్యక్షేత్రం. ఇది జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో వైష్ణవిదేవు అను ప్రాంతంలో దట్టమైన అరణ్యాల మధ్యలో కొండ కోనల నడుమ కలదు. ఇక్కడ గల దేవతను వైష్ణవీదేవి లేదా మాతారాణి అని, వైష్ణవి అని పిలుస్తుంటారు. ఈ దేవాలయం జమ్మూకి సుమారు 65 కిలోమీటర్ల దూరంలో కలదు. ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాల్లో త్రికూట పర్వత శ్రేణిలో ఉంది. జమ్మూ నుండి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాట్రా ప్రాంతానికి హెలికాప్టర్లో వెళ్ళవచ్చు. ఇతర వాహనాలు కూడా ఉంటాయి. అక్కడి నుండి కాలినడకన, గుర్రాల మీద, పల్లకిల్లో ఎలాగైనా వెళ్ళవచ్చు. ఇక్కడికి ఆలయం సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ దారి చాలా కష్టతరమైనది. తిరుపతి కొండ ఎక్కేవారు గోవిందా గోవిందా అని అరుస్తున్నట్లే ఇక్కడ కోదకొండ ఎక్కేవారు జై మాతాది అంటూ అరుస్తుంటారు. ఇక సోమనాథ్ దేవాలయం గిరి సోమనాథ్, గుజరాత్. సోమనాథ్ గుజరాత్ రాష్ట్రంలోని సౌరాష్ట్రలోని వెరావల్ రేవు పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పవిత్ర హిందూ పుణ్యక్షేత్రం. ఇది అతి ప్రాచీనమైనది. పురాణాల్లో దీని నామము చెప్పడం జరిగింది. మహాశివుని ద్వాదశ జ్యోతిర్లింగాలలో సోమనాథ్ మొదటిది. దీనిని ప్రవాస తీర్థం అని కూడా పిలుస్తారు. అక్షర్ధామ్ దేవాలయం ఢిల్లీ. అక్షర్ధామ్ దేవాలయం మన దేశ రాజధాని అయిన ఢిల్లీలో కలదు. ఇది ప్రపంచంలో ఉన్న హిందూ దేవాలయాలలో అతి పెద్దదైన దాంట్లో ఒకటి. ఇది దాదాపు 100 ఎకరాల్లో నిర్మితమైనది. నవంబర్ 7, 2005వ తేదీన భారత రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా ఆవిష్కృతమైంది. 8వ తేదీ నుండి ప్రజలకు దర్శనీయ ప్రదేశంగా తెరిచారు. అక్షరధాంలో ఆలయంతో పాటుగా ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రబోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధాం సాంప్రదాయిక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతి, నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాన్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మకంగా మేళవించిన తీరుకు ప్రతీక. మధుర మీనాక్షి దేవాలయం మధురై, తమిళనాడు. అతి పురాతనమైన హిందువుల అతిపెద్ద దేవాలయం ఇది. భారతదేశంలో గల తమిళనాడు రాష్ట్రంలో మధురై అనే నగరం నడిబొడ్డిన ఈ అత్యద్భుతమైన సుందర దేవాలయం ఇది. ఇది సుందరేశ్వరుడు లేదా సుందరనాథుడి రూపంలో ఈ దేవాలయంలో శివదేవుడికి మరియు మీనాక్షి రూపంలోని అతడి దేవేరి పార్వతికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 2500 సంవత్సరాల నాటి పాత మధురై నగరపు జీవన విధానాన్ని కలిగి ఉంటుంది. ఆలయ సముదాయం ముఖ్య దేవతలకు 2 బంగారు గోపురాలతో పాటు 14 అద్భుతమైన గోపురాలు లేదా టవర్లకు నిలయంగా ఉంది. ఇవి అద్భుతమైన శిల్ప, చిత్రకళ రీతులతో ఉంది. ఆలయం తమిళ ప్రజలకు అతి ముఖ్యమైన చిహ్నంగా ఉంది. తమిళ సాహిత్యంలో అతి పురాతన కాలం నుంచి ఈ ఆలయం ప్రస్తావించబడుతోంది. అయితే ఆలయ ప్రస్తుత రూపం 1600 సంవత్సరంలో నిర్మించబడిందని నమ్మిక. ఎత్తైన ఆలయ గోపురం 51.9 మీటర్స్లో ఎత్తులో ఉంది.
అనంత పద్మనాభ స్వామి దేవాలయం, తిరువనంతపురం, కేరళ. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం కేరళ రాష్ట్రానికి చెందిన తిరువనంతపురం నందు కలదు. శ్రీ మహావిష్ణువు యొక్క మహా అద్భుత ఆలయాలలో ఇది ఒకటి అతి ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. అనంత పద్మనాభుడు అనగా నాభ్యందు పద్మమును కలిగి అంతము లేనివాడు అని అర్థం. శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం శ్రీ మహావిష్ణువు ఆలయం. ఈ ఆలయం భారతదేశంలోని కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో ఉంది. ఈ ఆలయం ప్రస్తుతం త్రివాంకోర్ రాజకుటుంబం ఆధ్యతలో నడుస్తున్న ధర్మకర్తల నిర్వహణలో నడుస్తోంది. రామేశ్వరం రామనాథ స్వామి దేవాలయం, రామనాథపురం, తమిళనాడు. రామనాథ స్వామి దేవాలయం లేదా రామేశ్వరం తమిళనాడు రాష్ట్రంలోని రామనాథపురం అనే నగరంలో కలదు. ఇక్కడ గల శివలింగం ఇసుకతో చేయబడింది. స్వయంగా ఆ శ్రీరామచంద్ర ప్రభువే సీతా సమేతుడే నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఈ దేవాలయం ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన రామనాథ స్వామి దేవాలయం ఉంది. తమిళనాడు రాజధాని చెన్నైకి 572 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం ప్రధాన భూభాగం నుండి పంబని కాలువ ద్వారా వేరు చేయబడింది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఇక్కడే శ్రీరాముడు సేతు నిర్మించి లంకాధినేతైన రావణుడు పాలించు లంకకు చేరాడు. ఇక్కడ రాముడు నిర్మించిన సేతువుని రామ సేతువు అని పిలుస్తారు. రావణాసురుడిని నిహతుడిని చేశాక తనకి అంటిన బ్రహ్మ హత్యాపాతకం నిర్వహించుకోవడం కొరకు రామేశ్వరంలో రామనాథేశ్వర స్వామి ప్రతిష్ఠించాడు. రామేశ్వరం శైవులకి వైష్ణవులకి అత్యంత పవిత్ర స్థలం. బృహదీశ్వర ఆలయం, తంజావూరు, తమిళనాడు. బృహదీశ్వరాలయము తమిళనాడు రాష్ట్రంలో గల తంజావూరు అనే ఊరిలో కలదు. ఈ దేవాలయం కూడా నగరానికి మధ్యలో కలదు. అతి పెద్దదైన ఈ దేవాలయ దర్శనం ఒక్కసారి దర్శించిన జన్మ ధన్యమగును. ఈ దేవాలయం గురించి అలాగే పైన చెప్పబడిన ప్రతి దేవాలయాల గురించి ఖచ్చితంగా మీకు త్వరలో పూర్తి వివరాలు పొందుపరుచుతాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.